ఓం నమః శివాయ. నిజమైన స్నేహం కాలంతో ఆగదు, మరణంతో అంతం కాదు. అది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక దివ్యమైన అనుభూతి. తమ ప్రాణ స్నేహితుని జ్ఞాపకాలను గౌరవిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అతని మిత్రులు స్నేహబంధంతో చేసిన గొప్ప కార్యమిది. తూప్రాన్పేట్ వాస్తవ్యులైన శ్రీశైలం శివ, దినేష్, నరేందర్, జితేందర్, కుమార్, ప్రవీణ్ అనే మానవతామూర్తులు తమ ప్రాణ స్నేహితుడు కీర్తిశేషులు పూస్కూరి శ్రవణ్ కుమార్ గారి జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా వారంతా కలిసి స్వామివారి సన్నిధికి చేరుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి చెంత వారి పేర్లపై గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. రాళ్ళల గోత్రోభవస్య జంగయ్య నామధేయస్య హంసమ్మ నామధేయస్య శ్రీకాంత్ నామధేయస్య మేడిపాల గోత్రోభవస్య సుధాకర్ రెడ్డి నామధేయస్య యాదమ్మ నామధేయస్య పద్మారెడ్డి నామధేయస్య రాళ్ళల గోత్రోభవస్య ఐలయ్య నామధేయస్య పద్మా నామధేయస్య శ్రీశైలం నామధేయస్య సహస్ర నామధేయస్య రెడ్డెట్ల గోత్రోభవస్య మల్లారెడ్డి నామధేయస్య అండాలు నామధేయస్య చెంచల గోత్రోభవస్య మదారి నామధేయస్య శివమ్మ నామధేయస్య రవీందర్ నామధేయస్య ఆస్మాకం సహా కుటుంబానం. వారి స్నేహితుడి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మిత్రులందరూ కలిసి శివయ్యకు అభిషేకం చేసి ముక్కంటీసుని మంగళాశీస్సులు పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర జంగమదేవా జగతికి నీవే ఆధారం హరా. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివ 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 హర 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 శంభో శంకర. అనంతరం భక్తులందరూ కలిసి హోమంలో పాల్గొని యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకోగా సేవామూర్తులకు ఏర్పాటు చేసిన వాహనంలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్ళి ఇటుక సాయం చేసి దైవ కార్యంలో భాగమయ్యారు. ఆలయ నిర్మాణానికి అండగా ఉన్న పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. కీర్తిశేషులు పూస్కూరి శ్రవణకుమార్ గారి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న శివపుత్రులకు అన్నదానం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మరణం స్నేహబంధాన్ని విడదీయలేదని నిరూపించారు ఈ సేవామూర్తులు. శ్రవణ్ కుమార్ గారి లేని లోటు ఎప్పటికీ తీరనిది. కానీ ఆయన స్నేహితులు చూపిన ఈ ప్రేమ ఆయన జ్ఞాపకాలను ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది. వారి స్నేహబంధం చిరకాలం నిలవాలని, సమాజంలో ఎందరికో స్ఫూర్తిదాయకం కావాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు శ్రీశైలం. మా ఫ్రెండ్స్ దినేష్, శివ, నరేందర్, జితేందర్, కుమార్, ప్రవీణ్. మా ఫ్రెండ్ చనిపోయిండు. అతని బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చి అన్నదానం చేసినాము. మాకు ఈ ఆశ్రమము మా ఊరు వాళ్ళు ఇంతకుముందుకు వచ్చి చేసిరు. వాళ్ళు చెప్తే మాకు కూడా చేయాలనిపించి వచ్చి చేసినాం. ఆశ్రమం అయితే చాలా మంచిగా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. అంత మంచిగానే ఉంది ఆశ్రమం అయితే. ఫుడ్ కూడా బాగుంది.
ఫుడ్లో కూడా ఏ ఇబ్బంది లేదు, అందరినీ మంచిగా చూసుకుంటున్నారు, మంచి మెయింటెనెన్స్ ఉంది. వందలాది మంది అనాథులు జీవిస్తున్న ఈ రక్షణాలయానికి ఎంతమంది నిర్భాగ్యులు వచ్చినా లేదనకుండా అన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే మీరందిస్తున్న సహాయ సహకారాల వల్లనే కదా. మీ నివాసాలలో జరుపుకునే పుట్టినరోజు, పెళ్లిరోజు, కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాలు ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకుని మీరే స్వయంగా వారికి అన్నదానం చేసి పరమేశ్వరుని అనుగ్రహ ఆశీస్సులు పొందండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.